గత కొన్ని వారాలుగా మనం వింటూ వస్తున్నటువంటి వాక్య భాగం సహవాసము అనే అంశాన్ని గురించి మనం వింటూ వస్తున్నాం. దానిలో భాగంగా సహవాసం అనేది మనుషులతో ఉండాలి, దేవునితో కూడా ఉండాలి. ఇద్దరితో సమపాలలో సహవాసాన్ని మనం కాపాడుకోవాలి అని వింటూ వస్తున్నాం. ఆ తర్వాత సహవాసములో ఏమి ఉండకూడదో, సహవాసములో ఏమి ఉండాలో, ఇట్లాంటి విషయాలన్నీ గత కొన్ని వారాలుగా మనం వింటున్నాం. దానిలో భాగంగా క్రిందటి వారం మనం విన్న మాట ఏంటంటే, మన సహవాసములో పక్షపాతం ఉండకూడదు అని విన్నాం. ఈరోజు మనం వినబోతున్న మరొక మాట ఏమిటంటే, మన సహవాసములో ఎదుటి వారి విషయములో తొందరపాటు ఉండకూడదు. ఒకసారి మీరు చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వాక్యం చూద్దాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. ఇక్కడ మీరు గమనించండి ఈ మాట. మీరు తీర్పు తీర్చకుడి, తొందరపాటుతనం వద్దు అంటే అర్థం ఏంటంటే, ఎదుటి వ్యక్తి పట్ల తొందరపడి ఒక నిర్ణయానికి నువ్వు వచ్చేయద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగు వేస్తూ మనం ఒక నిర్ణయానికి రావాలి. ఏమండి, మనుషులతో సహవాసం చేసే విషయంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమా సంఘానికి అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకని నేను మీకు గతంలో చెప్పాను, దేవునితో సహవాసము ఎంత ప్రాముఖ్యమో మనుషులతో సహవాసం కూడా అంతే ప్రాముఖ్యం. గనుక మనుషుల విషయంలో మనం తీసుకునే నిర్ణయాలలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దాని గురించే స్పష్టంగా యేసయ్య చెబుతూ అంటారు, మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు. ఎందుకు తీర్చొద్దు అని యేసయ్య చెప్పారు అంటే, ఆ 2వ వాక్యం చూస్తాం. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడుతుంది. అవతల వానికి నువ్వు ఏ తీర్పు తీరుస్తావో నీకు కూడా అదే తీర్పు తీర్చబడుతుంది కదా. అందుకనే మనం తీర్పు తీర్చేటప్పుడు జాగ్రత్తగా. 2వ మాట కూడా చూడండి, ఎందుకు తీర్పు తీర్చకూడదో, తొందరపడకూడదో. రోమా పత్రికలో ఒక చక్కని మాట కనబడుతుంది. 2వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడివైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. నువ్వు ఒక వ్యక్తికి తీర్పు తీరిస్తే, లేక ఒక వ్యక్తి పట్ల నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసి తొందరపడి ఆ సహవాసంలో తొందరపాటు తనముతో ఒకవేళ నువ్వు బ్రతికితే దాని వలన కలుగుతున్న నష్టం ఏంటి అంటే, మనం ఆ వ్యక్తికి తీర్పు తీర్చేటప్పుడట అదే విషయంలో మనము కూడా నేరస్తులమని తీర్పు తీరుస్తున్నాము. ఎందుకని అంటే, తీర్పు తీర్చుచున్న మనము తీర్పు తీర్చే స్థితిలో ఉండవలసిన వారము కాదు. మన స్థితి అది కాదు, లేక దేవుడు మనల్ని ఉంచిన పరిస్థితి అది కాదు. కేవలం మనం నిమిత్త మాత్రులమే, ఎందుకు పనికిరాని వారమే. మనం ఒక వ్యక్తికి తీర్పు తీర్చాము అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏ నేరము చేశాడని నువ్వు ఒప్పుకొని అతని మీద అబాండం వేస్తున్నావు, లేక నింద వేస్తున్నావు, లేక ఉన్నదే మాట్లాడుతున్నా వాక్యం అంటుంది, అతని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు, జాగ్రత్త. నీవే పొరపాటు చేస్తున్నావు, జాగ్రత్త అంటాడు దైవజనుడు పౌలు. అందుకని మనం తీర్పు తీర్చేటప్పుడు ఎప్పుడూ కూడా మనుషుని యొక్క పై రూపాన్ని చూసో, మనుషుని యొక్క పరిస్థితులను చూసో మనం తీర్పు తీర్చకూడదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం చూడండి ఒకసారి. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ చూపును బట్టి తీర్పు తీర్చకూడదట? వెలిచూపును బట్టి. అంటే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అతని వస్త్రధారణ కావచ్చు,
లేక అవతలి వాని కులం కావచ్చు, లేక అవతలి వాడి పద్ధతులు కావచ్చు, లేక అవతలి వాడి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వాటిని చూడగానే మనం వెంటనే ఒక చులకన భావంతో ఏదో ఒకటి చెప్పేస్తాం, తీర్పు తీర్చేస్తాం. వాక్యం ఏమంటుంది? వెలిచూపును బట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు. స్తోత్ర. మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మనిషి పై రూపాన్ని బట్టి నువ్వు ఎప్పుడు అతనికి తీర్పు తీర్చొద్దు. ఎందుకని అంటే, నువ్వు చూస్తున్న కోణము కాకుండా, ఒకసారి మీరు ఆ మాట కూడా చూస్తారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన తరువాత వాని సంగతి తేటపడును. నేను మీకు చెప్పాను ముందే, వెలిచూపును బట్టి అంటే ఆ వ్యక్తిని చూసి, అతనున్న పరిస్థితులను చూసి మనం తీర్పు తీర్చేస్తాం. దాని గురించి జ్ఞాని వ్రాస్తూ అంటాడు, వ్యాజ్యమందు అంటే ఒక వ్యాజ్యం జరుగుతున్నప్పుడు వాది పక్షము న్యాయము కనబడుతుంది. ఎవడు వాదిస్తుంటాడో వాడి పక్షాన మనకు న్యాయం కనబడుతుంది. కానీ అసలు న్యాయమా అన్యాయమా తెలుసుకునేది ఎప్పుడు? ఎదుటివాడు వచ్చి చెప్పిన తరువాత. అదే మాట సొలొమోను చెప్తూ అంటాడు, వాది పక్షమున న్యాయము కనబడుతుంది, కానీ ఎదుటివాడు వచ్చినప్పుడు వాని సంగతి బయటపడుతుంది. అప్పుడు దాకా అవతల వాడి సంగతి మనకు తెలియదు. అందుకని ఎప్పుడు కూడా ఎవరైనా వ్యక్తులు మనకి ఏదైనా చెప్పారు అంటే వాళ్ళు చెప్పగానే వినేసి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. సహవాసం కోల్పోవడానికి, ఒకరి మధ్యలో ఒకరుకున్న సహవాసంలో, లేక దేవునికి మనకు మధ్యలో సహవాసాన్ని కోల్పోవడానికి ఇదే పెద్ద భయానకమైన కారణం అవుతుంది. కనుక ఆ విషయాల్లో సంఘము జాగ్రత్త వహించునుగాక. ఇట్లా ఎంతకాలం చూడాలి అంటే, ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి. ఎప్పటి వరకు తీర్చొద్దు తీర్పు? ప్రభువు వచ్చు వరకు. చెప్పండి ఈ మాట. అంటే అవతల వాడి విషయంలో మనం తొందరపడకుండా ఎంతకాలం ఉండాలి? మనమన్నా పోవాలి, లేకపోతే ఆయనన్న రావాలి. రెండిట్లో ఏదో ఒకటి జరిగేదాకా ఇది కాపాడుకోక తప్పదు. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే, ఒక మాట చెప్తాను, అవతలి వాడు చాలా మంచోడు అని నీ మనసులో నువ్వు ముద్రేస్తావు. వాడు మంచోడో చెడ్డవాడో బయటపడేది ఎప్పుడు? ఆ వాక్యం చదవండి ఇప్పుడు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు. హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు అంటే, ఇప్పుడు దాకా మనకు వాడి పై రూపమే తెలుసు, కానీ దేవునికి హృదయము ఆలోచన అంతరంగము తెలుసు. అది దేవుడు బయటకు తీసుకొచ్చేంత వరకు నువ్వు మంచోడు అనుకున్నవాడు ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు చెడ్డోడు కావచ్చు, నువ్వు చెడ్డవాడు అనుకున్నవాడు ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు నీతిమంతుడు అయి ఉండొచ్చు. ఇప్పుడు హృదయంలో ఉన్న వాటన్నిటిని, అంధకారంలో ఉన్న వాటిని బయలుపరిచే రోజు వచ్చేంత వరకు మనము ఎవరి విషయంలో ఒక నిర్ధారణకు రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని అంటే, ఆయన వచ్చినప్పుడు వెలుగులోకి తెస్తేనే ఎవరు ఏమిటి అనేది స్పష్టంగా అర్థమవుతుంది, సంఘానికైనా సమాజానికైనా. అందుకని ఇప్పుడు చెప్పండి, తొందరపాటు నిర్ణయం ఎప్పటి వరకు ఉండకూడదు మనకి? ప్రభు వచ్చేదాకా. ఎందుకని అంటే, అంధకారంలో ఉన్న రహస్యాలన్నీ వెలుగులోకి తెచ్చేది ఆయనే కనుక మనము జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము తొందరపడి తీర్పు తీర్చకూడదు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఒకసారి మీరు యోనా గ్రంథానికి రండి. గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలైపోయేటట్లుగా ఆ తుఫాను ఓడను కుదిపేస్తుంది. ఇక ఓడ బ్రద్దలైపోద్దేమో అన్నంతగా ఉంది పరిస్థితి. ఆ సమయంలో వాళ్ళందరికీ ఏమి అర్థం కాక, అసలు ఎందుకు ఈ తుఫాను వచ్చింది అని అందరూ కలిసి మాట్లాడుకొని ఓడలో ఉన్న వాళ్ళందరి పేర్లు వేసి చీటీ తీశారు.
తీస్తే యోనా పేరు మీద చీటీ వచ్చింది. వెంటనే వాళ్ళు ఏం చేయాలి? నీ మూలంగానే ఈ తుఫాను వచ్చిందని చీటీ తీస్తే మాకు తెలిసింది, ఇప్పుడు నిన్ను అర్జెంటుగా మేము ఏం చేయమంటావు చెప్పు. అప్పటికే వాడలో ఉన్న సరుకంతా ఎత్తి సముద్రంలో పడేస్తున్నారు. బోలెడంత లాస్, బోలెడంత నష్టపోతున్నారు వాళ్ళు. ఇంకొక అరగంట ఆలస్యం అయితే కూడా ఇంకా చాలా నష్టం వస్తుంది. ఒక 10 నిమిషాలు ఆలస్యమైన బోలెడంత నష్టపోవాలి వాళ్ళు. అవసరమైతే ఆ వాడ తిరగబడి వీళ్ళందరూ చనిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ వాళ్ళు తొందరపడట్లేదు. యోనాను పిలిచి అంటారు, అసలు నువ్వు ఎవరివి, నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఎందుకు నీ మూలంగా ఇంత తుఫాను వచ్చిందో మాకు చెప్పు అని అడిగాను. అప్పుడు అతగాడు తన పరిస్థితి అంతా వాళ్ళకి చెప్తాడు. ఇప్పుడు 11వ వాక్యం చూడండి. మేము నీకేమి చేయాలని అతన్ని అడిగితే, అంటే పాపం యోనా చాలా న్యాయంగా చెప్పాడు. ఇప్పుడు చదవండి 12వ వాక్యం. నాకు కూడా తెలుసు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని చెప్పాడు. ఆ పైన మీరు 9వ వాక్యం చూడండి. యెహోవా యందు నేను, ఇప్పుడు వాళ్ళందరికీ యోనా ఎవరో తెలిసింది. హెబ్రీయుడని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని తెలిసింది. ఇప్పుడు ఈ భయభక్తులు కలిగిన వాడే ఏమంటాడు, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చిందని నాకు తెలిసిపోయింది, మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేస్తే ఈ సముద్రం నిమ్మలమైపోద్ది అని ఒక దైవజనుడు, ఒక సేవకుడే చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నువ్వే కదా చెప్పావు, నిన్ను నమ్మి దేవుడు లక్షల మంది ప్రజలకు సువార్త చెప్పమని పంపించాడు కదా, నీకు అంత బాధ్యతను అప్పగించాడంటే నువ్వు ఎంత గొప్ప గనుడైన సేవకుడు మాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పావు కదా ఎత్తి సముద్రంలో పడేస్తాం అని, ఆయన చెప్పగానే ఎత్తి సముద్రంలో పడేశారా? ఇప్పుడు చదవండి 13వ వాక్యం. యోనా ఏం చెప్పాడు వాళ్ళకి? నన్ను ఎత్తి, కానీ వాళ్ళు ఏం చేశారు? వాడను దరికి తేవడానికి చూశారు కానీ యోనాను ఎత్తి పడేయడానికి ఇష్టపడలా. ఆ తర్వాత ఇప్పుడు 14వ వాక్యం చూడండి. ఈ పని ఇంతకు ముందే చేయొచ్చుగా, చీట్లు వేసినప్పుడే యోనా పేరు మీద వచ్చింది, అప్పుడే ఎత్తి సముద్రంలో పడేయచ్చుగా. ఎందుకు పడేయలేదు? వాళ్ళకు ఒక భయం ఉంది లోపల, నిర్దోషిని చంపారన్న దోషము మా మీద, మా పిల్లల మీదకి వస్తుందేమో, అతని వలనే సముద్రం ఉప్పొంగిపోతుందన్న సంగతి 7వ వాక్యంలో తెలిసింది వాళ్ళకి. కానీ ఎక్కడ పడేశారు? 14వ వాక్యం వచ్చిన తర్వాత ఈ మధ్యలో చాలాసేపు యోనాతో మాట్లాడి అప్పుడు ఎత్తి పడేస్తారు. నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, కొన్నిసార్లు పలానా వ్యక్తే నేరస్తుడు అని నీకు అర్థమవుతుంది, అయినా నేరము బయటపడే వరకు నీవు అతనిని తీర్పు తీర్చకూడదు. నేరస్తుడిగా తొందరపడకూడదు. ఈడేనండే తప్పు చేశాడు అని ఊరంతా చెప్తుంది, కానీ క్రైస్తవుడు తొందరపడకూడదు. ఎందుకని అంటే, మీరు యోనా సంగతి చూడండి, 7వ వాక్యంలో తెలిసింది వాళ్ళకి ఈడి వల్లే నష్టం జరిగిందని. 14వ వాక్యం వరకు చాలా ప్రయత్నాలు చేశారు అతని జోలికి వెళ్లకుండా, మనమే ఎలాగో అలా బయటికి వెళ్ళిపోదామని చాలా ప్రయత్నాలు చేశారు. తనంతట తను చెప్పినా సరే వాళ్ళు అంగీకరించలేదు. 2వ మాట కూడా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. వాస్తవానికి మరియమ్మ తల్లికి
దేవుడు ప్రత్యక్షమై అంటాడు, నీవు గర్భవతివై కుమారుని కందువు. ఆమె అప్పటికే యేసేపు అనే ఒక వ్యక్తికి ప్రదానము చేయబడింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ సగం పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అలాంటి మరియమ్మ తల్లితో దేవుడు మాట్లాడుతూ నీవు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించావు అని చెప్పాడు. ఆ సంగతి ఊరు వాడంతా వ్యాపించింది. అదే సంగతి యేసేపుకు కూడా తెలిసింది. వాస్తవానికి ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ఏంటి, ఒక వ్యక్తి ఈ విధంగా దారి తప్పి ప్రవర్తిస్తున్నారు అని తెలిస్తే ధర్మశాస్త్ర ప్రకారం వారిని రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాడు, కానీ అల్లరి చేయడానికి ఇష్టపడలేదు. స్తోత్రం చెప్పండి. అందుకని కొన్ని సందర్భాల్లో మనం తొందరపడకుండా ఓపికగా మౌనంగా నిర్ణయం తీసుకోకుండా వేచి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఆ తర్వాత యేసేపుతో దేవుడు అంటాడు, ఆమెను విడిచిపెట్టద్దు, ఒక రాజు పుట్టబోతున్నాడు ఆమె మూలంగా అని చెప్పి యేసేపుతో మాట్లాడితే యేసయ్యని ప్రసవించే దినాలు దగ్గర పడినప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ఐగుప్తుకి. యేసేపు ఒక్కడే పారిపోలేదు, మరియమ్మ తల్లిని విడిచిపెట్టలేదు, ఇద్దరు కలిసి వెళ్ళారు అని చూస్తాం మనం బైబిల్లో. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట, ఒక వ్యక్తి విషయంలో మనం ఒక నిర్ధారణకు వచ్చేటప్పుడు ఏముండకూడదో, తొందరపాటుతనం. అసలు ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకుంటాం? ఒక వ్యక్తి విషయంలో ఎందుకు తొందరపడతాం? అతనితో సహవాసాన్ని తెంచుకోవడానికైనా లేక ఒక వ్యక్తికి దూరంగా ఉండడానికైనా మనం ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది అంటే, సహజంగా భార్యాభర్తల విషయం మనం చూసామనుకోండి, వాళ్ళిద్దరూ కొంతకాలం పాటు కలిసి ఉండి చివరికి మేము కలిసి ఉండలేము అని ఇద్దరూ ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. ఎందుకు ఉండలేవు అని అడిగితే, ఆయన చేసే చేష్టలేమి నాకు నచ్చట్లేదండి భార్య చెప్తుంది, ఆమె చేసే చేష్టలేమి నాకు నచ్చట్లేదండి భర్త చెప్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళంతటి వీళ్ళే ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఏమని? ఇతనితో కలిసి నేను బ్రతకలేను, ఆమెతో కలిసి నేను బ్రతకలేను. కానీ ఈ విషయాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒక 2-3 విషయాలు నేను చెప్పి ముందుకు వెళతాను. ఒకసారి మీరు చూడండి. 2 విభిన్న మనస్తత్వాలు కలిగిన వారిని దేవుడు కలిపి ఉంచాడు. మీకు మచ్చు కొన్ని మాటలు చెప్తాను, ఒకసారి మీరు చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 8-9 వాక్యాలు చూడండి. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి యుండు. ఆ పైన 6వ వాక్యం చూడండి. శారాయి దాని శ్రమ పెట్టినందున. చెప్పండి ఈ మాట. ఇప్పుడు శారమ్మ హాగర్ని ఏం పెట్టింది? ప్రేమించిందా? ఏం చేసింది? శ్రమ పెట్టింది. ఆమె బాధపడలేక ఇక ఈమెతో కలిసి నేను ఉండలేని ఇంట్లో అని ఆ ఇల్లు వదిలిపెట్టి హాగర్ పారిపోతుంది. పారిపోతుంటే ప్రభు అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం జరిగిందంటే, అయ్యా నా యజమానురాలైన శారాయి నన్ను శ్రమ పెడుతుందయ్యా, ఆమెతో ఉండలేక నేను పారిపోతున్నాను అంది హాగర్. వెంటనే ప్రభు అంటాడు, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి. ఎందుకు అణిగి ఉండాలి నువ్వు? ఇప్పుడు చదవండి ఆ కింద. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగును. చేతులెత్తి బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. అణిగి ఉన్న ప్రతి చోట నీకు ఆశీర్వాదం కనబడబోతుంది. 2 విభిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు సంఘాలలో ఉంటారు. నువ్వు ఇష్టపడిన దాన్ని అవతల వాడు ఇష్టపడ్డావు, నీకు నచ్చింది వాడికి నచ్చదు, వాడికి నచ్చింది నీకు నచ్చడు. ఇట్లాగే మీకు మరొక మాట కూడా చెప్తాను.
లూకాసు వార్తలో మనకు బాగా తెలిసిన అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మార్తా, మరియా. వాళ్ళిద్దరు బుద్ధి ఏంటి చెప్పండి? ఒక ఆమెకేమో వాక్యం అంటే ఇష్టం, ఇంకొక ఆమెకి కిచెన్లో కూర్చొని వంట చేయడం ఇష్టం. కానీ ఈ ఇద్దరిని దేవుడు ఆ ఇంట్లోనే పుట్టించాడుగా. స్తోత్రం. శారాయి మనస్తత్వం వేరు, హాగరు మనస్తత్వం వేరు. అయినా హాగరుతో అంటాడు, నువ్వు వెళ్ళి శారమ్మ దగ్గర అణిగి మనుగుండు, నేను ఆశీర్వదించబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మనం ఎప్పుడైనా మన జీవితంలో వీళ్ళతో నేను కలిసి ఉండలేను అనే నిర్ధారణకు వచ్చిన ప్రతిసారి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమని? రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వారిని దేవుడు కలిసి బ్రతకమన్నాడు బైబిల్లో, మీరు చూడండి. కనుక మనం ఆ విధంగా కలిసి ఉండేటప్పుడు నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం ఏంటంటే, ఒకసారి మీరు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం కూడా చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును. స్తోత్రం చెప్పండి. ఈ కలిసి ఉండవలసి వచ్చేటప్పుడు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, అవతలి వారిని మనం ప్రేమించటం నేర్చుకోవాలి. ఏమండి, ఎట్లా ప్రేమించగలమండి అని నువ్వు అంటావేమో. వాడు చేస్తుంది తప్పు కదా, వాడు చేస్తుంది పాపం కదా, ఎట్లా ప్రేమించగలం అని అంటాం. వాక్యం ఏమంటుందంటే, మనము ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనలను ఏం చేశాడు? చదవండి ఒకసారి మీరు ఆ మాట. రోమాపత్రికలో 5వ అధ్యాయం 8వ వాక్యం. మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించాడా, నీతిమంతులుగా మారినాక ప్రేమించాడా? పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. కనుక మనం ఎప్పుడు కూడా అవతలి వానిలో దోషాలు వెతికే పని పెట్టుకోకూడదు. అందుకనే సంఖ్యాకాండంలో ఒక మాట వ్రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు బిలాం. చూడండి ఒకసారి ఆ మాట. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. ఏమని శపింపగలను, దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. ఇశ్రాయేలు ప్రజలలో చుట్టుప్రక్కల రాజులందరూ నేరాలు మోపడానికి చూస్తున్నారు. దాన్ని చూసి బిలాం అంటాడు, నేను ఏమని భయపెట్టగలను, ఏమని శపించగలను వారిని. దేవుడు వారిని భయపెట్టలేదు, దేవుడు వారిని శపించలేదు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడే వారిని క్షమిస్తున్నప్పుడు, వారిని భరిస్తున్నప్పుడు, వారిని శపించినప్పుడు మనమెవరమి శపించడానికి, మనమెవరు వారిలో తప్పు మోపడానికి? కనుక జాగ్రత్త వహించుదముగాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఒక వ్యక్తితో సహవాసం చేసేటప్పుడు అతని ప్రస్తుతాన్ని కాదు చూడవలసింది, అతని ఫ్యూచర్ చూడాలట. అపోస్తుడైన పౌలు, బర్నబా, మార్కు అని వీళ్ళందరూ కలిసి సేవ చేస్తున్నారు. అంతియొకయ అనే ప్రాంతంలో ఉన్నారు వాళ్ళప్పుడు. వాళ్ళిద్దరూ ఇక తిరిగి అక్కడి నుంచి ప్రయాణమై మరొక ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు బర్నబా అంటాడు, మనతో పాటు మార్కును కూడా తీసుకుని వెళదాము అంటాడు. పౌలు అంటాడు, మార్కును తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకనంటే వాడు ఒకసారి తప్పు చేశాడు. మనం ఒక చోటకి ఒక పని కొరకు వెళ్ళినప్పుడు వాడు మనతో రాలేదు, స్వార్థపరుడు. అట్లాంటి వాడు మనతో ఉంటే మన పరిచర్య బాగుండదు, వద్దు మార్కు మనతో రావద్దు అంటాడు పౌలు. బర్నబానేమో తీసుకెళదాం అంటాడు, పౌలేమో వద్దంటాడు. ఈ మార్కు మూలముగా వీళ్ళిద్దరికీ పెద్ద వాదన జరిగింది. ఎంత వాదన జరిగింది అంటే, పౌలు బర్నబా ఇద్దరు విడిపోయే అంత వాదన జరిగింది. ఇద్దరు ఒకరు ముఖంలో ఒకరు చూసుకోమని, ఇక నీ సేవ నీదే, నా సేవ నాదే అనుకునే పౌలు కూడా అదే స్థితికి వచ్చాడు, బర్నబా అదే స్థితికి వచ్చాడు. ఆ తర్వాత పౌలు అక్కడి నుండి శీలా అనే వ్యక్తిని తీసుకొని తన పరిచర్య కొరకు వెళ్ళిపోయాడు. బర్నబా, మార్కు ఇద్దరు ఒకవైపు వెళ్ళిపోయారు.
పౌలుకు నచ్చల మార్కు పద్ధతి, బర్నబాకు కూడా నచ్చలేదు. కానీ బర్నబా మార్క్ ఫ్యూచర్ చూస్తున్నాడు. అతను భవిష్యత్తులో ఏమి చేయగలడో బర్నబా చూశాడు ముందే. ఆ సంగతి పౌలుకు అర్థం కాలేదు. తిమోతి 2వ పత్రిక 4:9 నుంచి చూడండి. తొందరగా రావడానికి ప్రయత్నం చేయబిడ్డ. పదకొండవ వాక్యంలో ఆ మాట మెన్షన్ చేస్తాడు. ఏమని? లూకా మాత్రమే. అంటే ఇప్పుడు నాకు దగ్గర పని చేయడానికి ఎవరు లేరు. ఏం చేయమంటావయ్యా అంటే, అదే అప్పుడు నేను పనికిరాడని వదిలేసానే మార్కు, వాడిని తీసుకుని రా, వాడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఎప్పుడైనా తల్లిదండ్రులైనా, దేవుని సేవకుడైనా, సంఘములో ఉన్న పరిచారకులైనా ప్రతి ఒక్కరూ ఎదుటి వాణిని భరించగలగాలి. ఏం చేయాలి? ఎందుకనంటే నువ్వు భరిస్తేనే రాబోతున్న రోజుల్లో వాడు ప్రయోజకుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు వాడికి ఒక జీవితాన్ని ఇచ్చిన వాడు అవుతావు, వాడికి ఒక లైఫ్ ఇచ్చిన వాడు అవుతావు నువ్వు. ఆ రోజున పౌలు వదిలేసినట్టు బర్నబా కూడా వదిలేసి ఉన్నట్టు నేను అనుకుంటాను. మార్కు కూడా ఏదో ఒక లోక సంబంధమైన ఆచారంలోకి మునిగిపోయి జీవితం ఏమైపోయి ఉండదు కదా. అందుకని ఎప్పుడు కూడా ఎవరిని వాళ్ళ ప్రస్తుతం కాదు మనం చూడవలసింది, వాళ్ళు భవిష్యత్తులో ఏమి చేయగలరో. దేవునికి స్తోత్రం. దాన్ని చూద్దాం. ప్రస్తుతం చూస్తే ప్రతి ఒక్కరు దోషులే, కానీ రాబోతున్న రోజుల్లో వారు ఏదో ఘనకార్యాలు చేయగలరు అన్న నమ్మిక మనతో ఉన్న వారి మీద మనకు ఉండాలి. అందుకని ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. స్తోత్రం చెప్పండి. ఎవరిని నీచమైన దృష్టితో చూడొద్దో. ప్రస్తుతం వాళ్ళు ఏమైనా చేయని, వాళ్ళ పరిస్థితులు మారతాయి. ఒకరోజు దేవుడు వారిని ప్రయోజకులుగా మారుస్తాడు. కనుక ఇప్పుడు చెప్పండి, మన సహవాసంలో ఏముండకూడదు? ఎదుటి వారి పట్ల మనం తొందరపాటుతనం ఉండకూడదు. తొందరపడి తీర్పు తీర్చొద్దు. తొందరపడి కలిసి ఉండలేమని నిర్ణయానికి రావద్దు. తొందరపడి ఎవరిని వారి ప్రస్తుతాన్ని చూసి వారిని జడ్జి చేయొద్దు, వారిని తీర్పు తీర్చొద్దు. రాబోతున్న రోజుల్లో వారే ప్రయోజకులుగా మార్చబడబోతున్నారు. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన వాడా, ప్రేమాస్వరూపి, నీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు. నేటి వరకు నన్ను మమ్మల్ని మీరు సజీవులుగా మీ సన్నిధిలో నిలిపి ఉంచినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ ఆరాధనలో సహవాస విషయంలో మేము తొందరపడక నైనా ఓర్పుతో సహనముతో ముందుకు సాగితే సహవాసము కాపాడబడుతుందని తేటగా మీరు మాకు తెలియజేశారు. స్తోత్రాలు. తొందరపడి ఎవరి విషయంలో తీర్పు తీర్చే స్థితి మాలో ఉండకూడనట్లుగా మమ్మల్ని మీరు ఆటంకపరచండి, మా మనసులను మీరు దృఢపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ వ్యక్తి ప్రస్తుతాన్ని చూసి వాళ్ళు పనికిరారని నిర్ధారించుకున్నట్లుగా అయ్యా, వారి భవిష్యత్తులో ఏమి చేయగలరో చూడగలిగినటువంటి మనోనేత్రాలు మీరు దయచేనైనా, ఉన్నత విలువలతో కూడినటువంటి మాటలు మీరు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. నేనైనా మేమైనా మా సహవాసాన్ని కాపాడుకోవడానికి తగిన కృప దయచేసి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నామని ఇంతవరకు మీరు మాతో కూడా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న వారందరినీ కృపతో మీరు కలుసుకోండి నాయన. ఈరోజు వారి గృహాలలో ఒక నూతనమైన మేలు, దీవెన, ఆశీర్వాదం కలుగు చేసి సహవాసాన్ని ఎలా కాపాడుకోవాలో చక్కగా నేర్చుకొని ముందుకు సాగటం కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.